ఫ్రెండ్స్ మన హీరో కరిష్మా ఆర్కి ఇంజన్ అనేది ఇంతకుముందు డౌన్ చేసాం కదా, అదే కిక్ స్ప్రింగ్ కట్ అయిపోయింది, టైమింగ్ అడ్వాన్స్ అయిపోయి వాల్స్ బెండ్ అయిపోయి అని చెప్పేసి ఇంజన్ డౌన్ చేసాం కదా. మీరు కానీ చూడకుంటే నేను పైన కార్డ్స్లో వెళ్తాను, ఆ వీడియో అనేది చూడండి, ఇంజన్ ఎలా డౌన్ చేయాలని తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో వచ్చేసి మనం బోర్ ఫిట్టింగ్ అనేది ఎలా చేయాలి ఏంది అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మనం బోర్ కిప్పినప్పుడు హెడ్ బోరు అనేది లేతకు పంపాలి. మీకు లేత అంటే తెలియకపోతే పైన కార్డ్స్లో వెళ్తున్న వీడియో చూడండి. ఫ్రెండ్స్ మనం ముందుగా హెడ్ వాల్ సీటింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ వాల్ సీటింగ్ చేసుకోవాలి ఎలా అని మీకు తెలియకపోతే నేను పైన కార్డ్స్లో వెళ్తున్న వీడియో అనేది చూడండి. మళ్ళీ ఇంకా నెక్స్ట్ కానీ చూస్తే బోర్. ఫ్రెండ్స్ ఈ బోర్ కానీ మనం లేతలో ఇచ్చి ఫిష్ అనేది కట్ చేయించుకోవాలి. ఈ ఫిష్ సంథింగ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి ఏందని కానీ మీకు తెలియకపోతే నేను మళ్ళీ కార్డ్స్లో పైన వీడియో అనేది వదులుతాను, ఆ వీడియో అనేది చూడండి, మీకు అర్థమవుద్ది. ఫ్రెండ్స్ ఇవన్నీ సెట్ చేసుకున్న లోపల మీకు ఈ బండికి ఏమేమి సామాన్ అనేది మారుస్తున్నాను అంటే ఆ బోర్లో ఏం మారుస్తున్నాను ఏందని చూపిస్తాయి చూడండి. ముందుగా ఫ్రెండ్స్ నేను వచ్చేసి దీనికి ముఖ్యంగా ఫిష్ను, మనకి బండి స్మోక్ వస్తుంది కాబట్టి ఈ ఫిష్ అనేది చేంజ్ చేస్తున్నా. ఈ ఫిష్ అనేది ఎందుకు చేంజ్ చేయాలి ఏందని తెలుసుకోవాలంటే నేను మళ్ళీ కార్డ్స్లో వెళ్తున్నా, వీడియో అనేది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ వచ్చేసి టైమింగ్ అండ్ టెన్షనర్. మీకు టైమింగ్ అడ్వాన్స్ అయిపోయింది, టైమింగ్ అండ్ టెన్షనర్ అనేది చేంజ్ చేస్తానని చెప్పే కదా. ఇది చూడండి, యాక్చువల్గా ఏంటంటే ఇలా తిప్పినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా తిరిగిపోవాలి. అది మీకు కొత్తది వేసినప్పుడు మళ్ళీ చెక్ చేసి చూపిస్తాను, పాతది కొత్తది రెండు మీకు చూపిస్తాను, ఎలా కొత్తది ఎలా ఉంటుంది పాతది ఎలా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేద్దాం, టైమింగ్ అండ్ టెన్షనర్. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే టైమింగ్ చైన్. ఫ్రెండ్స్ ఈ టైమింగ్ చైన్ అనేది దీనిలో చూసేదానికి ఏం కనబడదు, మనకి టైమింగ్ చైన్ అడ్జస్ట్మెంట్ కానీ అయిపోయిందంటే దాన్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెక్స్ట్ టైమింగ్ ప్యాడ్స్, ఈ టైమింగ్ ప్యాడ్స్ దీని మీద లబ్బర్ అనేది అరిగిపోయింది కాబట్టి నేను టైమింగ్ ప్యాడ్స్ కానీ చేంజ్ చేస్తాను. ఇంకా లాస్ట్ కిక్ స్ప్రింగ్, కిక్ రాడ్ అనేది రిటర్న్ రాడ్ ఇంతకుముందు చూపించా కదా మీకు, అప్పుడు కిక్ రాడ్ స్ప్రింగ్ కట్ అయిపోయి ఉంటుందేమని ఓపెన్ చేసి ఇంజన్ అది. ఇంకా తర్వాత చూస్తే వాల్స్. ఫ్రెండ్స్ ఈ వాల్స్ అనేది మనం లేతలు వేస్తే లేతల వాల్స్ ఎలా ఉన్నాయి ఏందని చెప్తారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కానీ ముందుగా ఫిష్ సంటింగ్లు సెట్ చేసాం, అదేవిధంగా హెడ్ కానీ సెట్ చేసాం. ఇప్పుడు అనేది దీన్ని మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది చూడండి. ఫ్రెండ్స్ నేను టైమింగ్స్ అనేది ఓపెన్ చేశాను. టైమింగ్స్ ఎందుకు ఓపెన్ చేశాను అంటే కిక్ స్ప్రింగ్ మార్చాక మీకు తెలుసు కదా. ఫ్రెండ్స్ మనం ముందుగా హెడ్ బుష్లు వేసుకున్నాం కదా, హెడ్ బుష్లు వేసుకున్న తర్వాత ఈ ప్యాకింగ్ అనేది ఒరిజినల్ ప్యాకింగ్ తెచ్చుకోండి. మీరు లోకల్ ప్యాకింగ్ తెచ్చుకున్నారంటే ప్యాకింగ్ అనేది నట్లు టైట్ చేసినప్పుడు ఒకసారి ప్యాకింగ్ డ్యామేజ్ అనేది అవకాశం ఉంటుంది. ఒరిజినల్ ప్యాకింగ్ యూస్ చేయండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పిస్టన్ పిన్ అనేది ఈ కరెంటింగ్ రాడ్లో ఫ్రీగా ఎక్కుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఈ పిస్టన్ ఎలా వేయాలి అనేది మీరు తెలుసుకుంటే పెద్ద గాడు ఒకటి ఉంటుంది, చిన్న గాడు ఉంటుంది. పెద్దవాళ్ళ గాడి వచ్చేసి పైకి పెట్టండి, చిన్న వాళ్ళది వచ్చి కిందకి పెట్టండి. ఎందుకు అలా పెట్టాలనేది మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. అది ఇది చూడండి ఫ్రెండ్స్, పెద్దది అనేది పైకి పెడుతున్నా అంటే కార్బోరేటర్ సైడ్ పెద్దవాళ్ళు వస్తుంది కాబట్టి పెద్దగాడి పైకి పెడుతున్నా, చిన్న వాళ్ళకి సైలెన్స్ సైడ్ వస్తుంది కాబట్టి చిన్నగాడి అనేది కిందకి పెట్టాను. ఓకేనా. మీకు స్పెండర్ గైడ్ చూసుకుంటే ఏరో మార్క్ ఉంటుంది, దాన్ని బట్టి ప్రకారం పెట్టుకోవచ్చు. ఇది కరిజ్మా కాబట్టి ఈ బండి గురించే మాట్లాడదాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫిషన్ లాక్ వేసుకున్నప్పుడు ఆడ గుడ్డ పెట్టుకోండి, ఎందుకంటే ఫిషన్ లాక్ లోపల పడిపోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆడ గుడ్డ అనేది పెట్టుకున్నా. ఇప్పుడు ఫిషన్ రింగ్ అనేది ఈ సెట్టింగ్ అనేది కరెక్ట్ చేసుకుని ఇంతకుముందు ఫిషన్ రింగ్లు ఎలా సెట్ చేయాలని చెప్పాను కదా, ఆ వీడియోలో చూసి ఫిషన్ రింగ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలో ఏందని అర్థం అవుద్ది. ఫ్రెండ్స్ ఇప్పుడు లైట్గా ఆయిల్ చెమ్మ చేసుకుందాం బోర్లో, ఎందుకంటే ఫిషన్ రింగ్లు ఫ్రీగా ఎక్కేదానికోసంగా కొద్దిగా ఆయిల్ చెమ్మ చేసుకుంటే ఫ్రీగా అనేది దిగిపోద్ది. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే మనం బోర్ అనేది సీటింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా రింగులు అనేది కరెక్ట్గా కూర్చుంటుందా లేకపోతే కొద్ది క్రాస్ కూర్చున్నాయనుకో మనం బలవంతంగా అది ఇరిగిపోయేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మెల్లగా ఫ్రీగా ఎక్కించండి. ఇప్పుడు ఎక్కించిన తర్వాత ఫిష్ అనేది టాప్ మార్క్ తీసుకున్నది. ఫ్రెండ్స్ ఇది బోర్ అనేది చూడండి, ఫిష్ అనేది టాప్కి ఉంది. ఇది ఎందుకు టాప్లో పెట్టమని చెప్పాను మన తర్వాత చెప్తాను మీకు. ఇప్పుడు ఫిష్ని టాప్లో పెట్టిన తర్వాత మనం టైమింగ్ చైన్ వేసుకునే ముందర టైమింగ్ ప్యాడ్ వేసుకుందాం, ఎందుకంటే టైమింగ్ చైన్ తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు టైమింగ్ ప్యాడ్ లెఫ్ట్ సైడ్ ప్యాడ్ వేసుకుంటే తర్వాత రైట్ సైడ్ ప్యాడ్ హెడ్ వేసినప్పుడు వేసుకుందాం. దానికంటే పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు మనం ఈ హెడ్ గ్యాస్కెట్ ఉంది కదా, హెడ్ గ్యాస్కెట్ అనేది మనం కొత్త కొనుక్కొచ్చినప్పుడు పాత గ్యాస్కెట్ ఎలా ఉంది, కొత్త గ్యాస్కెట్ ఎలా ఉంది, మధ్యలో బోర్ సీటింగ్ ఏమైనా తగులుతుందా అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్నింటికి లోపల కటింగ్ తక్కువ ఉండి ఫిష్ అవకాశం ఉంటుంది, మీకు రన్నింగ్ తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హెడ్ బుష్లు, ప్రతిదానికి బుష్లు అయితే కంపల్సరీగా వాడాలి, మీరు వాడండి కానీ. ఫ్రెండ్స్ ఇప్పుడు హెడ్ గ్యాస్కెట్ అనేది సీటింగ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ హెడ్ వాల్ సీటింగ్ చేసుకునేసాం కదా, హెడ్ అనేది దింపేద్దాం. ఇంకా అక్కడ పని చేస్తానికి ఏం లేదు. ఈ హెడ్ దింపేసిన తర్వాత ఇప్పుడు ఈ హెడ్ టైమింగ్ ప్యాడ్ ఉంది కదా, హెడ్ టైమింగ్ ప్యాడ్ వేసుకుందాం. లేకపోతే ఈ ఎల్ఎంకే బోల్ట్, ఇది హెడ్కి బోర్కి మధ్యలో వచ్చే ఎల్ఎంకే బోల్ట్ హెడ్ ఫిట్టింగు. ఇప్పుడు ఈ కరెక్ట్గా సీటింగ్ అయిందో చెక్ చేసుకోండి, ఎందుకంటే ఒకసారి ప్యాకింగ్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు టైమింగ్ చైన్ అనేది వేసుకుందాం. టైమింగ్ చైన్ వేసుకున్న తర్వాత ఈ టైమింగ్ ప్యాడ్ ఉంది కదా, ఆ టైమింగ్ ప్యాడ్ వేసుకుంటే మనకి టైమింగ్ చైన్ సంబంధించిన ప్యాడ్స్ రెండు వేసినట్టు. ఇప్పుడు
ఈ టైమింగ్ చైన్ 10 బోల్ట్ వస్తుంది, దానికి ఒక కాపర్ వాషర్ వస్తుంది. కంపల్సరీ కాపర్ వాషర్ మెయింటైన్ చేయండి, ఎందుకంటే అక్కడ ఆయిల్ లీక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ టైమింగ్ చూడండి, ఈ టైమింగ్ అనేది మన అడ్డగీతలు అనేది ఎలా పెట్టాలి, ఓకే. దీనికి అడ్డగీతలు ఈ 2 ఎలా రావాలి, మనం ఎటు తిప్పినా సరే ఈ 2 అడ్డగీతలు ఎలా వస్తుంది. ఈ క్యామ్ షాఫ్ట్ అనేది టైమింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టైమింగ్ అనేది ఎలా బఫుల్ 2 పైకి వచ్చినా చూసారా, అది అనేది ఆపోజిట్ డైరెక్షన్, ఆ డైరెక్షన్లో పెట్టి ఎప్పుడు మనం టైమింగ్ అనేది పెట్టకూడదు. ఇప్పుడు చూడండి మళ్ళీ అడ్డగీతలు అదే విధంగా వచ్చాయి, ఈ డైరెక్షన్ అనేది స్మూత్గా ఉంది. ఇది ఎందుకు స్మూత్గా ఉంటుంది అంటే మీకు చూపిస్తామండి. ఇప్పుడు ఇది ఈ ప్లేట్లో కూర్చుంటుంది ఫ్రెండ్స్. ఈ ప్లేట్లు అనేది ఎలా కూర్చున్నప్పుడు ఏంటంటే ఈ ఉబ్బు అనేది ఇలా కిందకి వెళ్తుంది, ఓకేనా. అలా కిందకి అనేది వేసేయాలి ఉబ్బుకు అనేది, ఎందుకంటే లాక్రామ్స్ అనేది పైన ఉంది కాబట్టి ఉబ్బు అనేది 2 కిందకి వెళ్ళిపోవాలి. మీకు దీంట్లో పెట్టి చూపిస్తానండి. ఇప్పుడు దీంట్లో పెడితే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు టైమింగ్ చైన్ ఆ క్యామ్ స్ప్రాకెట్ బోల్డ్ అనేది ఓపెన్ చేయలేదు కాబట్టి మనం టైమింగ్ చైన్ అలాగే పైన నుంచి అనేది వేసుకోవచ్చు. మనం ఆ స్ప్రాకెట్ బోల్డ్ తీస్తే మనం టైట్ చేసానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం అలాగే తీసి అలాగే అనేది వేసుకోవచ్చు. కొద్దిగా కొద్దిగా లేట్ అవుద్ది కానీ మనం సింపుల్గానే వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు అనేది ఇందాక చెప్పాం కదా పిస్టన్ టాప్లో ఉందని చెప్పి, ఇప్పుడు మనకి పిస్టన్ అయితే టాప్లో ఉంది, ఓకే. చూసారు లోపల కనబడుతుంది 25 అని పిస్టన్ కొద్దిగా తిప్పుతా ఉండండి, చూడండి. ఇప్పుడు తిప్పాను, మనకి పిస్టన్ అనేది పైకి కిందకి కొట్టుకుంటుంది. ఈ కీ మార్కింగ్ అనేది కరిజ్మాకి పైకి ఉందంటే ఆల్మోస్ట్ పిస్టన్ అనేది టాప్లో ఉన్నట్టు. అప్పుడు ఆ పిస్టన్ అనేది టాప్లో పెట్టుకొని కంపల్సరీగా మ్యాగ్నెట్ టీ మార్క్లో ఉండి ఈ 2 అడ్డగీతలు అడ్డంగా ఉండి ఇది అనేది ఈ 2 బఫ్లు ఉన్నాయి కదా, ఆ బఫ్లు అనేది కిందకు ఉండాలి, ఎప్పుడు పైకి ఉండకూడదు. ఎందుకంటే లాక్రామ్స్ పైన నుంచి చేస్తున్నాం కాబట్టి ఆ బఫ్లు అనేది కిందకు ఉండి టైమింగ్ అనేది కరెక్ట్గా ఉంటే మనకి సరిపోయింది. ఇప్పుడు టైమింగ్ టెన్షన్ అనేది ఇప్పుడే ఆపండి, ఎందుకంటే పైన కప్ వేసిన తర్వాత మనం టైమింగ్ టెన్షన్ వేసుకున్నాం. ఫ్రెండ్స్ ఈ కప్పుకి అనేది 666 పేస్ట్ వాడదాం. ఫ్రెండ్స్ ఇప్పుడు పేస్ట్ అనేది యూస్ చేసాం. పేస్ట్ యూస్ చేసిన తర్వాత ఈ రాక్రామ్స్ ఉన్నాయి కదా, రాక్రామ్స్ అనేది ఇట్లా తగలకుండా కొద్దిగా ఇలా ప్రెస్ చేసేయండి. అలా ప్రెస్ చేసినా సరే లోపల ఉన్న వాష్లో కొద్దిగా లూజ్ ఉంటే మళ్ళీ దిగిపోద్ది. కంపల్సరీ తట్టబాపండి, సుత్తి పెట్టి ఎప్పుడు తడబాపండి, ఎప్పుడైనా సరే చేత్తోనే మెల్లగా అది చూడండి అవి లోపల తగలుతున్నాయి కాబట్టి కప్ అనేది లోపల దిగల. మీరు కానీ లోపలికి తొంగి కానీ చూస్తే ఆ రాక్రామ్స్ అనేది వాల్స్కి అడ్డం పడుతుంటుంది, ఆ 2 లేపండి పైకి, ఓకేనా. ఇలా నిలబడుకున్న హెడ్లకి ఏంటంటే అవి కొద్దిగా టైట్గా ఉంటే పర్లేదు కానీ ఫ్రీగా ఉన్నప్పుడు ఈ విధంగా కొద్దిగా ఇబ్బంది పడుతుంది. మీరు మెల్లగా చూసేయండి, సుత్తు ఎక్కలేదు కానీ సుత్తు తడేస్తారంటే లోపల వాల్స్ బెండేదానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఏటీఎం బోర్డు అదేవిధంగా ఈ హెడ్ నట్లు అనేది స్పీడ్గా టైట్ చేద్దాం, టైం లేదు, ఓకేనా. ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి 12 సైజు హెడ్ నట్లు, 8 mm హెడ్ టాప్ బోల్డ్, 4 బోల్డ్ 4 నట్లు వస్తాయి. 12 సైజ్ బిట్ వేసుకొని టైట్ చేసిన తర్వాత మిషన్తో టైట్ చేసిన తర్వాత కంపల్సరీ చేత్తో టైట్ చేయాలి, ఎందుకంటే మిషన్తో టైట్ చేస్తుంటే ఇరిగిపోయేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి టైంలో ఇరిగిపోయిందంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాం. కంపల్సరీగా టైట్ చేసేటప్పుడు మాత్రం చేత్తో టైట్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు అనేది మనం వేసి ఇప్పుడు నాకు చెప్పా కదా మీకు టైమింగ్ చైన్ టెన్షనర్ అనేది మీకు ఫెయిల్ అయిపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి, ఇందాక చూపించిన టెన్షనర్ ఏంటంటే మీకు 2 టెన్షనర్లు చూపిస్తారు చూడండి. కొత్త టెన్షనర్ ఎలా ఉంటుందో, పాత టెన్షనర్ ఎలా ఉంటుందో, అసలు ఎందుకు ఈ టెన్షన్ అనేది ఫెయిల్ అవుతుంది, టైమింగ్ చైన్ ఎందుకు పడిపోద్ది ఏందని మీరు తెలుసుకోండి. నేను పైన కార్డ్స్లో వెళ్తున్న R15 గురించి చేస్తాను, ఆ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్ ఇది చూడండి, దీన్ని లాగంగానే ఇది అనేది ముందరకు వస్తుంది. ఇప్పుడు లోపల ఉన్న స్క్రూ మనం టైట్ చేస్తే, ఈ స్క్రూ టైట్ చేస్తే చూడండి ఈ విధంగా తిరుగుతుంది. అదే మీరు పాత చూపిస్తాను, అది చూడండి ఎంత తిప్పినా సరే అది తిరగడమే లేదు, ఎందుకంటే లోపల ఉన్న స్ప్రింగ్ కట్ అయిపోయింది కాబట్టి అది అనేది ఫెయిల్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడు అనేది టెన్షనర్ ఎందుకు ఫెయిల్ అయింది చూసారు కదా. ఇప్పుడు అనేది ఈ టెన్షనర్కి ప్యాకింగ్ వస్తుంది కరిజ్మాకి. ఈ ప్యాకింగ్ అనేది వేసుకొని 2 ఎల్ఎంకి బోల్డ్లు వస్తాయి, ఎల్ఎంకి బోల్డ్కి కాపర్ వాషర్లు వస్తాయి. కంపల్సరీ కాపర్ వాషర్లు అనేది మెయింటైన్ చేయాలి, ఎందుకంటే ఆయిల్ లీక్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాపర్ వాష్ ఇచ్చాడు. ఈ కాపర్ వాష్ వేసుకొని దీని అనేది టైట్ చేసి, దీనికి ప్లాస్టిక్ ఉంది కదా, ఈ ప్లాస్టిక్ వేసుకోండి, లేకపోతే అక్కడ పెట్టినా సరే మనం మళ్ళీ కనెక్టర్తో టైట్ చేయొచ్చు. అది రివర్స్ థ్రెడ్లో పనిచేస్తుంది. మనం టైట్ చేస్తే లూజ్ అవుతుంది, లూజ్ చేస్తే టైట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు టైమింగ్ చైన్ టైట్ అయిపోయింది. టైమింగ్ చైన్ సేఫ్టీ ప్లేట్ ఉంది, ఈ సేఫ్టీ ప్లేట్ అనేది వేసుకుంది, ఎందుకంటే పైన ఈ బోల్డ్ ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడైనా ఈ టైమింగ్ చైన్ అనేది కిందకి పడిపోకుండా ఈ సేఫ్టీ ప్లేట్ అనేది కాపాడుతుంది, టైమింగ్ చైన్ కింద ఊడిపోకుండా. అందుకని సేఫ్టీ ప్లేట్, ఈ సేఫ్టీ ప్లేట్ 10 mm బోల్ట్ టైట్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం మ్యాగ్నెట్ అనేది సెట్ చేసుకోవాలి. ఈ మ్యాగ్నెట్ సెట్ చేసి మీకు టీ మార్క్ మరొకసారి టైమింగ్ చూపిస్తాను. ఇక్కడ ఒక వాష్ ఒకటి ఉంది, ఎక్స్ట్రా వాష్, ఆ వాషర్ పెద్ద ఉపయోగం లేదు కానీ మ్యాగ్నెట్ డిస్టెన్స్ వల్ల ఆ వాషర్ అనేది అక్కడికి వచ్చింది. ఇప్పుడు మనం కరెక్ట్గా కీ మార్క్ చూసుకొని కీ మార్క్లో సీటింగ్ చేసుకోవాలి మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెట్ సీటింగ్ చేసుకున్న తర్వాత ఈ సెల్ఫ్కి మ్యాగ్నెట్కి మధ్యలో అటాచ్డ్ వీల్ ఉంది, ఆ వీల్ అనేది వేసిన తర్వాత ఇందాక మీకు టైమింగ్ టీ మార్క్ అని చెప్పే కదా, కీ మార్క్ పైకి ఉంటే టీ మార్క్ ఉంటుంది అని చెప్పేసి ఇది మనకి టీ మార్కు. ఇక్కడ టైమింగ్ అనేది అడ్డంగా పెట్టుకొని
అదేవిధంగా మ్యాగ్నెట్ టీ మార్క్ పెట్టుకుని అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మ్యాగ్నెట్ కేసు అదేవిధంగా పైన రౌండ్ కవర్ అనేది బిగిద్దాం. ఇది రౌండ్ కవర్, ఇది రౌండ్ కవర్కి ప్యాకింగ్ వస్తుంది. కంపల్సరీగా 666 పేస్ట్ వాడండి, పేస్ట్ వాడి బిగండి ఫ్రెండ్స్. ఇవన్నీ బిగిచ్చేసాం మనం, రౌండ్ కవర్ మ్యాగ్నెట్ కవర్ బిగిచ్చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ లోపల వాల్స్ అనేది అడ్జస్ట్మెంట్ చేయాలి. ఎప్పుడైనా సరే మీరు కార్బోరేటర్ సైడ్ నుండి వాల్ అంటే కార్బోరేటర్ సైడ్ అంటే కార్బోరేటర్ వస్తుంది కదా, ఇక్కడ వచ్చే వాల్ వచ్చి ఒక్క బ్లేడ్ పెట్టండి, షేవింగ్ బ్లేడ్ ఉందో ఒక్క బ్లేడ్ పెట్టండి. అదేవిధంగా సైలెన్స్ సైడ్ వచ్చేసి 2 బ్లేడ్లు పెట్టండి, ఎందుకంటే సైలెన్స్ హీట్ అవుతుంది కాబట్టి 2 బ్లేడ్లు పెడితే మనకి మైలేజ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంక నెక్స్ట్ కానీ చూస్తే మనం పుట్రెస్ట్ అదేవిధంగా సెల్ఫ్ మోటార్ అనేది బిగించుకొని ఈ టైం మిషన్ టెన్షనర్ బోల్ట్ వేస్తే మనకి ఇంజిన్ సైడ్ నుంచి మొత్తం అయిపోయింది. మనకి బండికి బెడ్డింగ్ ఎత్తిన తర్వాత మీరు కంపల్సరీ కార్బోరేటర్ క్లీన్ చేయండి, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయండి, బండిలో 1 లీటర్ ఆయిల్ అనేది కంపల్సరీగా కొత్త ఆయిల్ పోయండి, మంచి కంపెనీ ఆయిల్ పోయండి. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ప్లగ్ అనేది కొత్తది వేసుకోవాలి, మనం బోర్ చేస్తాం కదా ఫ్రెండ్స్. మనం అట్లా ఇంజిన్ డౌన్ చేసినప్పుడు చూసాం కాబట్టి ఇప్పుడు ఇంజిన్ బెడ్డింగ్ అయితే మళ్ళీ ఎందుకు టైం వేస్ట్, అందుకని నేను ఇంజిన్ బండికి అనేది బెడ్డింగ్ ఎత్తేసి ఇది ఎలా వచ్చింది ఇంజిన్ బీటింగ్ అనేది మీకు వినిపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి బండి అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మీకు స్టార్ట్ చేసి ఇంజిన్ బీటింగ్ అనేది ఎలా ఉంది అని చూపిస్తా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంజిన్ బీటింగ్ అనేది అన్నారు కదా, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇంజిన్ బీటింగ్ బాగా వచ్చింది అనేది కాదు, మీరు కంపల్సరీగా స్ట్రైట్గా హెడ్ బోర్ అనేది పైకి ఏ బండ్లు కొంతైతే ఉందో, మనకి బజాజ్ బండ్లు చూసుకున్నా సరే, పల్సర్ చూసుకున్నా సరే, హెడ్ బోర్ అనేది పైకి ఉంటుంది. వీటికి కంపల్సరీగా మనం ఇంజిన్ ఓపెన్ చేసినప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, ఈ ఇంజిన్లో మనం ఓపెన్ చేసినప్పుడు ఇంజిన్కి హెడ్కి ఆయిల్ సర్క్యులేషన్ అయ్యే పైప్స్ అనేది బ్లాక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అసలు హెడ్లోకి ఆయిల్ వస్తుందా లేదా అనేది కంపల్సరీగా చెక్ చేయాలి బోర్ చేసినప్పుడు. ఎలా చెక్ చేయాలంటే, ఇప్పుడు మనం హెడ్ పైన చూసుకుంటే పల్సర్ చూసుకున్నా సరే, కరిస్మా చూసుకున్నా సరే, ఈ విధంగా హెడ్ నట్ అనేది ఓపెన్ చేయండి. ఈ హెడ్ నట్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఏమైందంటే బండి ఆ కప్ అనేది అలాగే ఓపెన్ పెట్టి బండి స్టార్ట్ చేయండి. ఓకేనా, మనం స్టార్ట్ చేసేందంటే ఎంత స్పీడ్లో అనేది ఆయిల్ రావాలి. ఇంత స్పీడ్లో కానీ ఆయిల్ రాకపోతే లోపల క్యామ్ షాఫ్ట్ లాక్ రామ్స్ అనేది కొద్ది రోజులకు అరిగిపోయడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఈ స్ట్రైట్ ఇంజిన్లు పైకి నిలబడుకుంటాయి కాబట్టి. అదే మనం స్పెన్ డ్రైవ్ చూసుకున్నాడు ఇంజిన్లు పొనుకో ఉంటాయి, ఏదో విధంగా ఆయిల్ అనేది కొద్దిగా చేరుతుంది అడికి. ఇది స్ట్రైట్ ఇంజిన్ ఏంటంటే ఆయిల్ కానీ పైకి ఎక్కపోతే వీలైన తొందరగా క్యామ్ షాఫ్ట్ లాక్ రామ్స్ అరిగిపోయేదానికి ఉంటుంది. కంపల్సరీగా మీరు ఎప్పుడు ఇంజిన్ ఓపెన్ చేసినా సరే ఈ విధంగా చెక్ చేయండి, ఆయిల్ వస్తుందా లేదా హెడ్లోకి అనేది. బోర్ చేసిన బండి ప్రతి బండికి కంపల్సరీగా ఫస్ట్ టైం ఆయిల్ అనేది 750 కిలోమీటర్లకు మార్చాలి. త్రిబుల్ డ్రైవింగ్ చేయకుండా ఉండడం చాలా మంచిది. అదేవిధంగా 750 కిలోమీటర్లు 45 స్పీడ్ లోపల పోతే మనకి ఇంజిన్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, బోర్ చేసినప్పుడు తీసుకోవాల్సిన కండిషన్లో బోర్ అనేది ఎలా బిగాలి ఫ్రెండ్స్. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏందో తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.